నర్సీపట్నం గర్ల్స్ హై స్కూల్లో ఓటేసిన మాజీ మంత్రి నర్సింపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు. నేను 10వ పోటీ చేస్తున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. తుగ్లక్ పరిపాలనలో అందరూ నష్టపోయారు. ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓటేసేందుకు వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ప్రభుత్వం మారుతుందని తెలియడంతో అరెస్టు భయంతో లండన్ పారిపోతున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్టే. ఎన్నికల అధికారి కరెక్ట్గా పనిచేస్తున్నా కింద స్థాయి అధికారులు సక్రమంగా సదుపాయాలు కల్పించడం లేదు. ఎన్నికల నిర్వహణలో జిల్లా అధికారి యంత్రాంగం విఫలమైందని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం అండి. ఎవరికి రాని అదృష్టం నాకు వచ్చింది ఏంటంటే, నా జీవితంలో 10వ పోటీ చేస్తున్నాను. నేను 10th టైం రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు 10 సార్లు పోటీ చేసిన ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంతే. అవకాశం నందమూరి తారక రామారావు గారు నాకు ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. మరి ఈవేళ ఈ ఎలక్షన్లో కూడా చూస్తే వన్ సైడ్గా వార్ వన్ సైడ్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ తుగ్లక్ రెడ్డి పరిపాలన వల్ల అన్ని వర్గాల వారు నష్టపోయారు. అంచేత ప్రభుత్వం మారాలని చెప్పి అన్ని వర్గాల వారు ఒకరిద్దరు కాదు భావించారు. అంచేత మనకు తెలుస్తుంది క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్ఆర్ఐస్ బెంగళూరు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా సెలవు పెట్టి మరీ వచ్చి ఓటేస్తారు. ఇంకా క్లియర్గా వన్ సైడ్ వార్ అయిపోయింది. చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తుంది, నాకు అడ్వాంటేజ్. ఇంకో ఇండికేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలిసిపోయింది ఓడిపోతారు. అందుకే 17వ తారీఖుని లండన్ పారిపోతున్నాడు. అది కూడా మీ పేపర్లో చూశారు. ప్రభుత్వ పర్మిషన్ అడిగి లండన్ వెళ్ళిపోతానని. అంటే ప్రభుత్వం మారుతుంది, అరెస్ట్ చేసి జైల్లో పెడతారన్న భయంతో లండన్ కూడా పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు విషయాన్ని భావిస్తున్నాను. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. నేను ఇప్పుడే చూశాను, మీనా గారు, ఎలక్షన్ కమిషన్ గారు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. కానీ కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్లు, నర్సీపట్నం ఆర్డీఓ ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూర్చొని ఏం పిలుచున్నాడండి. ఇక మంచి లేకుండా జనం ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం వాటర్ సప్లై చేయాలన్న జ్ఞానం కూడా లేదండి ఆర్డీఓకి. ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి. అంటే మీ ద్వారా మీనా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడవాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచి తాగడానికి మంచిది కూడా ఇవ్వట్లేదు. మీరు ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకొని ఆ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేయాలని. లేకపోతే వాళ్ళు మీ గవర్నమెంట్ కానీ చేయలేకపోతే కనీసం మేమైనా చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము చేస్తే చేయకూడదు అన్నారు. వాళ్ళు అడిగి చేయట్లేదు. అంటే మీనా గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అదే కలెక్టర్ గారు ఉదయం నుంచి మీటింగ్ గదిలోంచి బయట రావట్లేదు. ఆ సీసీ మాట్లాడతాడు, కలెక్టర్ గారికి చెప్తాను సార్ అంటాడు. 2-3 గంటల నుంచి మాట్లాడుతుంటే ఆ మీటింగ్ నుంచి బయటికి రావడం. మరి ఎవరు యాక్షన్ తీసుకుంటారండి? కలెక్టర్ గారి తర్వాత ఇక్కడ ఆర్డీఓ తీసుకోవాలి. ఆర్డీఓ ఇప్పుడు అడిగితే నిజమా సార్ అన్నాడు. నిజమా సార్ ఏంటి? అది జరగాలి కదా. ప్రతి ఎలక్షన్ ఆఫీసర్ మెసేజ్ తెచ్చుకొని ఆడవాళ్ళు బస్సులో వాళ్ళు ఎలా ఉన్నారు, అది మంచిలు కూడా ఇవ్వకపోతే ప్యాకెట్ మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఇవాళ అనకాపల్లి జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది. వీళ్ళందరి మీద కూడా మీనా గారు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను.